కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఎంత మోసం చేస్తాయో, రాజకీయ పార్టీలకు పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులుగా పనిచేసే కొన్ని స్టూడియోలు బయట మాత్రం మీడియా హౌస్లు అని చెప్పి పెద్ద బోర్డులు పెట్టుకొని ఉంటాయి. వీళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కథనాలు రాస్తారో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ వీళ్ళు వల్లెవేసినటువంటి ఇన్ని సంవత్సరాలుగా వల్లెవేసిన కథనాలు కనుక చూస్తే కాసింత సెన్స్ ఉన్న ఎవరికైనా కూడా అర్థం కావాలి. వీళ్ళు అత్యంత దారుణంగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చింది ఏంటి? తెల్లవారుజామున 3:30 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే వాళ్ళ సతీమణి గారికి ఫోన్ చేసి ఈ హత్య విషయం చెప్పారు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయం అని 11 ఏళ్లుగా ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ సోదరుడు కిరణ్ యాదవ్ అర్ధరాత్రి 1:42 ఫోన్ చేసి వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి వాళ్ళ మనవడు అర్జున్ రెడ్డికి మెసేజ్ చేసి విషయం చెప్పారు అని ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని విచారణ సంస్థ సిబిఐ కూడా తన విచారణలో తేల్చింది, ఛార్జ్షీట్లో పొందుపరిచింది అని చెప్పి చాలా దారుణమైన అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వీటన్నింటినీ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులతో కలిసిపోయి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కూడా కోర్టుల చుట్టూ తిరిగారు అని వైసీపీ ఫస్ట్ నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో దానికి తగ్గట్టే సునీత గారు కూడా తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ సిబిఐ కోర్టు తిరిగి ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సతీమణి గారి స్టేట్మెంట్ అయినా తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు, అసలు సంబంధం లేని విషయంలో కూడా. ఫైనల్గా ఎలాగోలా ఆ విచారణలో మళ్ళీ కొన్ని అంశాలు, అంటే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి పంపించిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ కాల్ రికార్డింగ్ మీద మళ్ళీ విచారణ చేయండి అని చెప్పి కోర్టు సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను పట్టుకొని సిబిఐ విచారణ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ విచారణ ముగిసిపోయింది అని ఒక అనుబంధ ఛార్జ్షీట్ని సిబిఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ టైమింగ్స్ విషయంలో వీళ్ళు ప్రజలను మోసం చేసింది ఏంటి? విచారణ సంస్థ, కేంద్ర విచారణ సంస్థ ఎప్పుడైనా కూడా యూనివర్సల్ టైం కోడ్ అనేది రాసుకుంటూ వస్తుంది ఛార్జ్షీట్లో. యూనివర్సల్ టైం కోడ్, యూటీసీ టైం అంటారు కదా, యూనివర్సల్ టైం అనేది మెన్షన్ చేస్తూ వస్తారు. ఆ యూనివర్సల్ టైంకి మన ఒరిజినల్ టైం తెలియాలంటే ఇంకొక 5:30 గంటలు యాడ్ చేయాలి. 5:30 గంటలు యాడ్ చేయాలి. వాళ్ళు రాసేది యూటీసీ 3:30 అని రాస్తారు, యూటీసీ 1:42 అని రాస్తారు. కానీ వీళ్ళేం చేశారు? ప్రజలకు ఇవన్నీ అర్థం కావు కదా అని చెప్పి రాజకీయ పార్టీలు, ఈ మీడియా ముసుగులో ఉండే ఈ కన్సల్టెన్సీ ఆఫీసులు 1:42కు అర్ధరాత్రి, తెల్లవారుజాము 3:30 అని రాసుకుంటూ వచ్చారు. 3:30కు అనుకోండి. ఎంత నెగిటివ్ ప్రచారం చేశారో అంత చేశారు. కానీ ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్లు కానీ వీళ్ళు తేల్చింది ఏంటి? యూటీసీ 1:42కి సునీల్ యాదవ్ సోదరుడు అర్జున్ రెడ్డికి మెసేజ్ చేశారు. యూటీసీ 1:42 అంటే 5:30 గంటలు కలుపుకోవాలి, అంటే ఉదయం 7:12 అప్పటికి టీవీలలో వార్త కూడా వచ్చింది, బ్రేకింగ్లు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఈ విషయం తెలిసి ఆ కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డితో పరిచయం ఉంది, ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు. అందుకని చెప్పి ఏందన్నా ఇలా జరిగింది, సార్ చనిపోయారు అని చెప్పి మెసేజ్ చేశారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేస్తారు కదా, ఇంత పెద్ద ప్రొఫైల్ చనిపోయినప్పుడు. అదే చేశారు. ఇందులో అనుమానించడానికి ఏముంది అని చెప్పి సిబిఐ ఒక అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇందులో కొత్త నిందితులు ఎవరూ లేరు, అనుమానించడానికి కూడా ఏమీ లేదు ఈ కాల్ రికార్డింగ్స్లో, ఇక ఈ కేసు ముగించేయండి, ముగిసిపోయింది అని చెప్పి ఇంతకు ముందే సిబిఐ
ఈ కేసు ముగిసిపోయింది అని చెప్పారు. మళ్ళీ సునీత గారు లేదు లేదు విచారణ చేయాలి, నేను చెప్పినట్టు విచారణ చేయాలి, నేను చెప్పిన వాళ్ళని విచారించాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు సిబిఐ కోర్టుకు రమ్మన్నారు. ఈ మేడం చెప్పిన వాళ్ళనే విచారించాలి అని. అదంతా ఎట్లా కుదురుతుంది అని చెప్పి వీళ్ళ మెసేజ్ కథ ఎంత తేల్చండి అన్నారు. ఉదయం 7:12 మెసేజ్ తెలిసిపోయింది. అప్పటికి తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసుకున్నారు. వీళ్ళు ఇంకా చెప్పి 3:30కి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఎంత దారుణంగా ప్రచారం చేస్తారు. 3:30 UTC అంటే మనం 5:30 గంటలు కలపాలి. అంటే ఉదయం 9 గంటలకు కడప ఎంపీ గారు ఫోన్ చేశారు. ఉదయం 9 గంటలకు ఫోన్ చేస్తే తెల్లవారుజామున 3:30కి చేశారు. ఉదయం 7:12 ఒకరికి మెసేజ్ చేస్తే అర్ధరాత్రి 1:42కి చేశారు. ఇట్లా మోసం చేశారు. వీళ్ళకి తెలుసు, ఈ రాజకీయ పార్టీలు అంటే రాజకీయ కోసం అనుకోవచ్చు, ఈ మీడియా అనబడే ఈ కన్సల్టెన్సీ ఆఫీసులకు తెలుసు. అయినా కూడా బురద చల్లాలి, అయినా కూడా బద్నాం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ చెత్త ప్రచారాన్ని, పాత ప్రచారాన్ని మళ్ళీ ప్రచారంలో పెట్టుకుంటారా? ఇప్పుడు ఫైనల్గా ముగించేసింది కదా సిబిఐ కోర్టు. ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టు కాదు, ఈ కోర్టు కాదు, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏమైనా పిటిషన్లు వేస్తారా? ఇప్పుడు అదేదో అంటారే తెలుగులో సామెత, నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ప్రపంచ ఊరంతా తిరిగి వస్తుంది అని. ఇవే కదా UTC అని వాళ్ళు రాస్తే వీళ్ళు అర్ధరాత్రి 1:42 అని ప్రచారం చేశారు. UTC 3:30 అంటే తెల్లవారుజామున 3:30 అని ప్రచారం చేశారు. జనం కూడా ఇటువంటివన్నీ కనీసం అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎంత నీచంగా మిమ్మల్ని కొందరు మోసం చేస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చాలా అంశాలు చాలాసార్లు జనానికి అప్పీల్ చేసేది కూడా ఒకటే, దయచేసి ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఆరోగ్యానికి కాదు, కానీ ఆరోగ్యానికి హానికరమే, మీ మనసుకు కూడా హానికరమే. మిమ్మల్ని మోసం చేస్తాయి, తప్పుదోవ పట్టిస్తాయి. ఇంత సింపుల్ చూడండి. UTC 3:30 అంటే వాళ్ళు తెల్లారుజామున 3:30 అని రాశారు. వాళ్ళకి తెలియక రాశారా? మిమ్మల్ని మోసం చేసేకి రాశారు. మరి ఇన్ని రోజులు సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె గారు ఇంతగానం రాజకీయాలు చేశారు. వీటన్నిటిని అడ్డు పెట్టుకున్నట్టు మొన్న ఎన్నికల్లో కూడా షర్మిల గారు విడిగా పదప్రయోగం చేశారు. ఇప్పుడేమైనా ఇటువంటి వాటి మీద వాళ్ళు ఏమైనా సమాధానం చెబుతారా? నిజాలు బయటకు వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఆ నిజాలు జనానికి చేరలేదు, లేకుండా అదే టైం అయిపోయింది అనుకున్నాడు మళ్ళీ అబద్ధాలతోనే ముందుకు వస్తారు. అదే ప్రాబ్లం.